183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. ఎనర్జీస్కి సంబంధించి ఎపిసోడ్ 4 అసలు ఏ విధంగా ఉంటుంది, ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలంటే ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి, ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటామో, ఎప్పుడైతే మనలో ఒక క్వాలిటీ డామినేట్ చేస్తూ ఉంటుంటుందో మనం దాన్ని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అంటారు? లాస్ట్ 3 వీడియోస్గా మనం ఏం నేర్చుకుంటున్నాం? మేల్ ఎనర్జీస్, ఫిమేల్ ఎనర్జీస్ కదా. ఎనర్జీస్ గురించి నేర్చుకుంటాం. మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, శివ శక్తి, ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ. ఓకే, వీటి గురించి మనం నేర్చుకుంటాం. ఈరోజు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అబ్బాయి, ఇతనికి మేల్ ఎనర్జీస్ సప్రెస్ అయింది, ఫెమినైన్ ఎనర్జీ హైలో ఉంది. ఓకే, ఇలాంటి మనిషి ఏ విధంగా ఉండగలుగుతాడు, అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది, అతన్ని ఏ విధంగా మనము డీకోడ్ చేయొచ్చు, దాని గురించి ఈరోజు తెలుసుకుంటాం. యూజువల్గా మీరే చెప్పచ్చు, ఏ అబ్బాయి అయితే ఫెమినైన్ ఎనర్జీ హైటెన్ అయ్యి మేల్ ఎనర్జీ సప్రెస్ అయిపోయి ఉంటుందో అతను మోర్ ఎమోషనల్గా ఉంటారా లేకపోతే లెస్ ఎమోషనల్గా ఉంటాడా మేడం? మోర్ ఎమోషనల్. మోర్ సెన్సిటివ్గా ఉంటాడా, లెస్ సెన్సిటివ్గా ఉంటాడా? సెన్సిటివ్ ఎక్కువగానే ఉంటుంటారు. గోల్ ఓరియంటెడ్గా ఉంటాడా, గోల్ నాకు అలాగంతా ఏం లేదంటాడా? నార్మల్గా ఉంటుంది. గోల్ ఓరియంటెడ్, ఫోకస్డ్, డెసిషన్ మేకింగ్ అనేది మేల్ ఎనర్జీ క్వాలిటీస్. ఎప్పుడైతే ఇతనికి మేల్ ఎనర్జీ క్వాలిటీస్ అంతా కూడా సప్రెస్ అయిపోయిందో ఇతను గోల్ ఓరియంటెడ్గా ఉండడు. తను ప్రయారిటైజ్ చేసుకోగలడా తన యొక్క ఇంపార్టెన్స్ని? ఇది ఫస్ట్, ఇది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్, ఇది నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది నాకు థర్డ్ ఇంపార్టెంట్, ఇలాగా తను ప్రయారిటైజ్ చేసుకోగలుగుతాడా తన జీవితాన్ని? చేసుకోలేడు. ఎందుకంటే మేల్ ఎనర్జీస్ అంతా కూడా సప్రెస్ అయిపోయింది. ఏ విధంగా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, రెస్టారెంట్కి వెళ్ళాం, నీకేం కావాలి అని అడిగితే ఏదైనా ఓకే అంటాడు. స్పెసిఫిక్గా ఇది కావాలి అని చెప్పడు. అది తినేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, నాకు అది వద్దు, నాకు నచ్చలేదు, నేను చెప్పు ఉండాల్సింది, నేను చెప్పలేకపోయాను, ఇలాంటి ఆలోచనలతో ఉంటాడు. ఎందుకంటే తనకి ఏం కావాలో అది నోరు తెరిచి చెప్పలేడు, తనకే తెలియదు కరెక్ట్గా. ఎందుకంటే ఇదంతా కూడా మేల్ ఎనర్జీకి సంబంధించింది. ఓకే, మేల్ ఎనర్జీస్ మోర్ లాజికల్గా ఆలోచన చేస్తారు. ఫెమినైన్ ఎనర్జీ మ్యాజిక్. ఫెమినైన్ ఎనర్జీ అంటేనే మ్యాజిక్. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ బ్యాలెన్స్గా ఉంటే, ఫెమినైన్ ఎనర్జీ ప్లస్ మేల్ ఎనర్జీ బ్యాలెన్స్గా ఉంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. క్రియేటివిటీ అనేది ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. మేల్ ఎనర్జీ సప్రెస్ అయిపోయింది, ఫెమినైన్ ఎనర్జీ హైటెన్లో ఉన్న ఇతను నో చెప్పగలుగుతాడా మేడం? నాకు డబ్బులు ఇప్పుడు అవసరం, నేను అప్పు తీసుకురాగలనా మాట్లాడి? మేల్ ఎనర్జీస్ అంతా కూడా సప్రెస్ అయిపోయింది, నేను అడిగి తీసుకొని రాలేను. ఫెమినైన్ ఎనర్జీ అనేది గివింగ్కి సంబంధించింది, వాళ్ళు ఇవ్వగలరు. మేల్ ఎనర్జీ అంటే తీసుకోగలరు, వాళ్ళు అడిగి తీసుకోగలరు. సో వీళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఫెమినైన్ ఎనర్జీ హైటెన్లో ఉంది, మేల్ ఎనర్జీ సప్రెస్ అయిపోయిందో ఇతన్ని ఎమోషనల్ ఫూల్ కింద చూస్తూ ఉంటారు. అయ్యి సంతకం పెట్టు అంటే పెట్టేస్తారు. ఎక్కడెక్కడ సంతకం పెట్టకూడదు, ఎక్కడ సంతకం పెట్టాలి అనే విషయమే తెలియదు, భయపడిపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైసివ్, దే కాంట్ టేక్ డిసిషన్, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. ఓకే, ఎంతసేపు అయినా ఎమోషనల్గానే ఉంటారు, లాజికల్గా ఆలోచన చేయలేరు. అట్లంటే ఈ ఫెమినైన్ ఎనర్జీ ఇంత హైలో ఉండకూడదా, దాన్ని సప్రెస్ చేసేయాలా అంటే అలా కాదు. తను ఆ క్వాలిటీస్ని ప్రాక్టీస్ చేశాడు, అది చాలా ఉత్తమమైన క్వాలిటీస్. ఫెమినైన్ ఎనర్జీ క్వాలిటీస్ అనేటివి చాలా ఉత్తమమైన క్వాలిటీస్. ఇప్పుడు అతని యొక్క మేల్ ఎనర్జీస్ని మనము బ్యాలెన్స్లోకి తీసుకురావాలి. ఓకే, అప్పుడు అతను బ్యాలెన్స్గా ఫీల్ అవుతాడు. అంతేగాని తను ప్రాక్టీస్ చేసిన ఫెమినైన్ ఎనర్జీని మనం సప్రెస్ చేయకూడదు. ఓకే, ఎప్పుడైతే సప్రెస్ చేస్తామో మళ్ళీ అతను ఏ విధంగా అయిపోతాడంటే ఇన్సెన్సిటివ్గా తయారైపోతాడు, ఎమోషన్స్ ఫీల్ అవ్వలేడు, క్రియేటివ్గా ఉండలేడు, యాక్సెప్ట్ చేయలేడు, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేడు. యాక్సెప్టెన్స్ అనేది ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. ఫర్గివ్నెస్ అనేది ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇంతకుముందు. కంపాషన్ అనేది కూడా ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది కదా. ఎంపతి, సానుభూతి అనేది కూడా ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. కేరింగ్ అనేది కూడా ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అనేది కూడా ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. ఇవన్నీ అతను ప్రాక్టీస్ చేశాడు. తను రిలేషన్షిప్లో కొంచెం బాగానే హ్యాండిల్ చేయగలడు, కానీ ఎవెన్చువల్గా బ్యాలెన్స్ చేసుకోకపోతే మేల్ ఎనర్జీస్ని కొన్ని రోజుల తర్వాత లైఫ్ పార్ట్నర్ అడుగుతారా లేదా? అడుగుతారు. ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీకి అంతా కూడా డబ్బు కావాలా లేదా? కావాలంటే విజన్ ఉండాలా, గోల్ ఉండాలా, డైలీ లేసి పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది మేల్ ఎనర్జీకి సంబంధించింది. వీళ్ళు ఎవరికైతే ఫెమినైన్ ఎనర్జీ హైటెన్లో ఉందో
వాళ్ళు గోల్ పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే లేజీగా ఉంటారు. అంటే ఏదో మ్యాజిక్ జరగాలనే భ్రమలో ఉంటారు. మ్యాజిక్ జరుగుతుంది మేడం. మ్యాజిక్ మనం నమ్మాలి యాక్చువల్గా. ఓకే, ఒక ఆర్డినరీ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయినప్పుడు జీవితంలో మ్యాజిక్ జరుగుతుందా లేదా? అక్కడ జరుగుతుంది, మ్యాజిక్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎవరి యొక్క క్వాలిటీ? మేల్ ఎనర్జీకి సంబంధించిన క్వాలిటీ. మేల్ ఎనర్జీ ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతిదాన్ని డైసెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి టెస్ట్ చేసి ఆ తర్వాతనే ఓకే అని చెప్తారు. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ అలా కాదు. దే కెన్ ఫీల్, దే కెన్ అండర్స్టాండ్. ఓకే, అంటే రెండింటిని కూడా మనం బ్యాలెన్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చెట్టుకి ప్రాణం ఉంది మన ఋషులకి ఎప్పుడో తెలుసు. వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా? టెస్ట్ చేశారా? లేదు. బట్ వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది. ఓకే, అవును చెట్టుకి ప్రాణం ఉంది, హాని చేయకూడదు, ప్రకృతికి హాని చేయకూడదు అనేది ఫెమినైన్ ఎనర్జీ క్వాలిటీ. వాళ్ళు ఎలా చెప్పగలుగుతారంటే ఆ ఇంట్యూషన్ వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీ మేల్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉంది కాబట్టి. న్యూరో ఏ జిమ్, ఈ జిమ్లో మనం ఏం చేపిస్తాం? ఏఏ అంటే నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ ఏ అబండెన్స్ ఇంటెలిజెన్స్. అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఈ జిమ్లో ఏం నేర్పిస్తామంటే ఈ అబండెన్స్ ఇంటెలిజెన్స్, ఫెమినైన్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ రెండింటిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ తీసుకురావాలి. ఒక సైంటిఫిక్ టూల్ ప్రాసెస్ మీకు నేర్పిస్తాం. నేర్పించడమే కాదు, జిమ్లో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేపిస్తారో అదే విధంగా మోర్ ప్రాక్టీస్ చేపిస్తాం. బ్యాలెన్స్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటాం. ఓకే, ఆ క్వాలిటీస్ అంతా కూడా మీరు బాగా ఇంబైబ్ చేసుకునేంత వరకు, అది మేల్ క్వాలిటీస్ కావచ్చు, ఫిమేల్ క్వాలిటీస్ కావచ్చు, రెండింటిని ఇంబైబ్ చేసుకునేంత వరకు మీతో బాగా ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, ఇది ఒక జిమ్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ ఐడియాలజీ, ఇట్స్ నాట్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవ్వదు, లేదా ఒక రిలీజియన్కి వర్కౌట్ అవుతుంది, ఇంకో రిలీజియన్కి వర్కౌట్ అవ్వదు. కానీ జిమ్ అనేది ఎవరైనా వెళ్ళి చేయొచ్చు జిమ్లో కదా. ఒక టెక్నాలజీ అనేది అందరికి ఉపయోగపడుతుంది. ఓకే, అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ, ఒక సైన్స్. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, ఏ విధంగా అయితే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నామో, ఇంజనీరింగ్ ఏ విధంగా అయితే మనం చదువుతున్నామో, అదేవిధంగా ఈ అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సింది. సో ఈ జిమ్లో ఏ విధంగా ఉంటుంది మహేష్ అంటే, ఈరోజు మనం ఏవైతే నేర్చుకున్నామో దానికి సంబంధించింది ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాసెస్ మీతో పాటు చేపిస్తాను. సో నాతో పాటు చేయండి. నా బాడీ లాంగ్వేజ్ని యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ చేయండి. ఓకే, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ నెగిటివ్, ఐఎమ్ బోత్. రిపీట్ విత్ మీ. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ నెగిటివ్, ఐఎమ్ బోత్. I have positive qualities, I have negative qualities, I have both. I am an abundant human being, I am balanced human being. నాతో పాటు చెప్పండి. నా దగ్గర పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, నాకు నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. నేను రెండింటినీ యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నేను అబండెంట్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్. నాతో పాటు చెప్పండి. ఓకే, నా చుట్టూ ఉన్న జనాలు పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. నేను రెండింటినీ యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ ఎందుకు? ఐఎమ్ ఎన్ అబండెంట్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఆల్ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ ఆల్ అబండెంట్ హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ ఆల్ మెజిషియన్స్. ఓకే, వన్ మోర్ టైమ్. ఐ ఎంబ్రేస్ బోత్, ఐ యాక్సెప్ట్ బోత్. ఐ యాక్సెప్ట్ పాజిటివ్, ఐ యాక్సెప్ట్ నెగిటివ్. ఓకే, ఐ సీ పాజిటివ్, ఐ సీ నెగిటివ్, I accept both, I see both at a time. ఓకే, నేను పాజిటివ్ని చూస్తాను, నెగిటివ్ని చూస్తాను, రెండింటిని ఒకేసారి చూస్తాను. ఓకే, మనం ఏం చేస్తూ ఉంటామంటే యూజువల్గా మన అలవాటు ఏంటంటే నెగిటివ్ చూస్తాం, పాజిటివ్ చూడడం, లేకపోతే పాజిటివ్ చూస్తాం, నెగిటివ్ని చూడడం. ఇది కాదు లైఫ్ అంటే. ఓకే, ఒక అబండెన్స్ లైఫ్ అంటే, బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే అది కాదు. రెండింటిని చూడగలగాలి. ఎప్పుడు చూడగలగాలి? 5 సంవత్సరాల తర్వాతన, 10 సంవత్సరాల తర్వాతన. అంటే ఇప్పుడు పాజిటివ్ చూస్తే 5 సంవత్సరాల తర్వాత మనం నెగిటివ్ చూస్తున్నాం. ఈరోజు మనకి కర్స్ అనిపించింది, శాపం అనిపించేది 5 సంవత్సరాల తర్వాత మనకి అది వరంగా కనిపిస్తూ ఉంది. ఓకే, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఓకే అది జరిగింది కరెక్టే, ఈరోజు నాకు వరం అది అనేసి 10 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. ఓకే, ఈరోజు శాపం లేకపోతే బ్లెస్సింగ్, ఈరోజు వరం అనుకునింది మనకి 10 సంవత్సరాల తర్వాత అది శాపంగా కనబడుతుంది.
అంటే మనం రెండింటిని ఒకేసారి చూడలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఐ సీ పాజిటివ్, ఐ సీ నెగిటివ్, ఐ సీ బోత్ అట్ ఏ టైమ్. యు ఆర్ ఆల్ abundant human beings. I am abundant human being. We are all balanced human beings. You are all balanced human beings. We accept both. Okay? I accept negative situations. I accept positive situations. I accept both. నాతో పాటు చెప్పండి. I accept negative situations. I accept positive situations. I accept both. నేను సానుకూల పరిస్థితులను ఎదుర్కొంటాను, ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొంటాను. ఐ యాక్సెప్ట్ బోత్. నేను రెండింటినీ అంగీకరిస్తాను. ఎందుకంటే యు ఆర్ ఆల్ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఐఎమ్ ఏ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఆల్ అబండెంట్ హ్యూమన్ బీయింగ్స్. ఐఎమ్ ఆల్సో అబండెంట్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఐ యాక్సెప్ట్ పాజిటివ్, ఐ యాక్సెప్ట్ నెగిటివ్. ఐ యాక్సెప్ట్ పాజిటివ్ పీపుల్, ఐ యాక్సెప్ట్ నెగిటివ్ పీపుల్. ఐ యాక్సెప్ట్ positive situations, I accept negative situations. I accept positive things, I accept negative things. I accept success, I accept failure. ఎందుకు? You are all balanced human beings. I am a balanced human being. I am abundant human being. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీకు ప్రతిరోజు డైలీ ఒక జిమ్ లాగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ జరగాలంటే, ఇది ఒక టెక్నాలజీ అని చెప్పాను కదా, దేనికి సంబంధించిందంటే సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది ప్లస్ లైఫ్కి సంబంధించింది. యూ కెన్ రీవైర్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఫర్ అబండెన్స్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ మహేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ అవుతారు మనుషులు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించినప్పుడు. స్క్రీన్ పైన చాలామంది చూస్తూనే తెలియకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఫస్ట్ అన్నీ మర్చిపోతూ ఉంటారు ఇలాంటి యాక్టివిటీ ఉన్నప్పుడు. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే December 28 ఈ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాస్ ఏ విధంగా ఉంటుందో, ఎనర్జీస్కి సంబంధించిన ఈ 3 ఎపిసోడ్స్ కనుక మీరు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. యాక్టివిటీ బేస్డే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కూడా మహేష్ గారు నేర్పించడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఈ క్లాస్ని మిస్ చేసుకోవద్దు. అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.